నేను పర్టికులర్ గా కొందరికి విన్నపం చేసుకుంటున్నా. నాయకులు లైక్ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, ఉషశ్రీ, తలారి రంగయ్య, గోరెట్ల మాధవ్, వై శివరామ్ రెడ్డి, వై వెంకట్రామ్ రెడ్డి, శైలజానాథ్, అనంత వెంకట్రామ్ రెడ్డి. మీ గురించి కూడా నా గురించి కూడా చెప్పాలి. మీకు నాకేం సంబంధం అండి? దీంట్లో దగ్గర దగ్గర మా అన్నకు శిష్యులు అంటే ఇదేని కాదు, ఒకంతకు ఆయన పైకి తెచ్చింది కూడా. ఒక లీడర్ పైకి తాగాలంటే ఆయన చుట్టూ శిష్యులు ఉండాలి. అలాంటి వాళ్ళు మేధావులు. వెంకట్రామ్ అయితే ఎంపీగా చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి రాజకీయంగా ముందు చాలా కష్టపడి ఏదేదో పోర్లు అంటామంటూ ఇవన్నీ చేసి వాడు ముందుకు వచ్చాడు. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి నాకు బంధువు. పొద్దుటూరులో కొత్తపేట ఉంది, ఆడ మా చిన్న 4 సార్లు ఎమ్మెల్యే చంద్రబాబు రెడ్డి అని. అట్ట బంధుత్వంతో నాకు బంధుత్వం. లాస్ట్ టైం వాళ్ళ నాన్నకు బాగాలేకపోతే నేను ఇంటికి పోయి వచ్చిన. నాకేం ఎవరింటికి పోయినా నాకు తొందరం లేదు. నేను ఇంకోరు భయపడినా పోయినావి ఏమైతుంది పార్టీ, అంత దౌర్భాగ్యం లేదు. విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ నాకు పరిచయం అయింది ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టినాము, నేను అడుగుపెట్టినాను. ఈ వాజ్ ఇన్ కమ్యూనిస్ట్, నాకు తెలిసాను. విశ్వేశ్వర అమితమైన ఇష్టం ఎందుకంటే అంతో ఇంతో జాగ్రత్త తెలుసు. అనంతపూరు మన ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఎలా వస్తాయి, నీళ్ళు ఎలా పోతాయి, ఎన్ని ట్యాంకులు కట్టాలా ఏమని ప్రతిసారి ఆయన మాట్లాడుతుంటే నేను విని నేర్చుకున్నా. సరే విశేషత అంటే పాపం నాకు తెలిసిన అమ్మాయి ఓ రోజు మా ఇంటికి రావడం అంటే ఆఫీస్కి రావడం, ఏదో నేను గొర్రెలు కాస్తా అది కాస్తా ఇంటి కాస్తా అంటే నేను కూడా ఏదో మాట్లాడినా. పని ఎప్పుడు నాకు లేదు. తలారి రంగయ్య ఎవరు? ఎస్, మేము ఫోన్ చేస్తే పీటీగా ఉన్నాడు. ఈ ఔపలైజ్ డాన్స్ ఆయనకు తెలుసు మేము నీతిగా పోతామని. నేను కానీ మా అన్న ఫోన్ చేసి పీటీగా ఎస్ అన్నాడు. ఎప్పుడు అన్వాంటెడ్ ఆయన అడగల. ఆయన గొప్పతనం చెప్తా. ఉదయం రాత్రి నేను పుట్లూరు చెరువు మీద వచ్చా. ఈయన ఒక 2000 మందిని పెట్టుకుని మీటింగ్ చెప్తున్నాడు. నేనుండేది 3 కార్లు. ఏమన్నాడు తెలుసా? మైక్ ఆపేసి అయ్యా వెనకాల ఉన్నాడంటే ఆయన ముందు ఆయన పంపించండి అన్నాడు. అంటే ఎంత గౌరవంగా ఉన్న మనిషి ఆయన. గౌరవం ఉండేనే కదా చేసేది. అదే మా ఎమ్మెల్యే అంటే ముందు సన్నడ రానింటి. మీరంతా గౌరవప్రదమైన మనుషులు. వై శివరామరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు. రెండోసారి మా అన్న మినిస్టర్ అయినప్పుడు కూడా ఒక శివరామరెడ్డి సంతకం పెట్టలే వద్దని. ఇదే శివరామరెడ్డి మీరు వైఎస్ఆర్ ఉన్నప్పుడు నా అల్లుడు ఎమ్మెల్సీగా నిలబడినాడు. నిలబడితే ఏమైంది? ఒకటి పోటీ పెడుతుంది, మీకు లేవు. పైలా నరసింహని పోటీ పెట్టి అందులో 1,30,00,000 తీసుకున్నారు. అది మీకు విజ్ఞానికి వదిలిపెడతా. ఇదే శివరామరెడ్డి మన ఎమ్మెల్సీకి నామినేషన్ వేస్తే నేను అడ్డం పెట్టాను. కానీ ఆయన కూతురు వచ్చి నా ఫ్రెండ్ కొడుకు ఇచ్చారు. అబ్బా ఫోన్ చేసేది ఒకటే మాట, బాబా నేను బాధ పెట్టను, నువ్వు మా బిడ్డ బాధ అడగండి, నేను అమ్మతో నేను ఊరు చేసిన తెలియపరిచేదాన్ని. ఆ రోజు నా అల్లుడు నిలబడితే ఇదే అందరూ మీ వైఎస్ఆర్ వద్దు ఆ పైరా నరసింహని పెట్టి 1,30,00,000 ఇప్పించుకొని ఇద్దరు వేసుకున్నారు.
మా సంస్కృతి అది కాదు. మేము ఓడిపోతాం, శివరాం నిలబడితే మేము ఓడిపోతాం, మాకు లేదు. ఇక వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఊర్లో మున్సిపల్ మినిస్టర్లు అందరూ వస్తుంటే మీటింగ్ పెడితే వాళ్ళ కమిషనర్ నా ఇంటికి పంపించారు. దాని సార్ యు ఆర్ ఇన్వైటెడ్ సార్, యూ హ్యాడ్ టు కమ్ అంటే నేను గౌరవంగా పోయినా, గౌరవంగా చూసుకున్నారు నన్ను. అడుగు, మా వెంకటరామ్ కూతురు కూడా అమ్మాయి అప్పుడు వైస్ చైర్మన్ నా పక్కనే కూర్చుంది, చాలా అడిగింది నన్ను. ఇంకా శైల్యానాతో చేరే రోజు కూడా పెద్దగా అయిపోయినాడు. లేదని చెప్పాను శైల్యానా, ఆ నుంచి వచ్చినాకనే కదా నువ్వు వైఎస్ఆర్లో జరిగింది. ఇంకా అనంత వెంకటరామరెడ్డి వాళ్ళ నాయన విషయం, వాళ్ళ నాయన మాకు బంధుత్వం, ఆయన కోసం మేము కూడా పోరాడినాం. నాకు లాయరు ఆయన. అదే వెంకటరామరెడ్డి నాయన్ను, ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, ఏం కాదు, పాపం లాయర్. అనంతపురాన్ని కోర్టుకు వస్తా అంటే నాయనపల్లి క్రాసింగ్ లో ఆయన సంపాలని ప్రయత్నించడానికి వెంకటరామే చెప్పాలా? ఎవరు ఆ పోతూ ప్రయత్నించినది? దివాకర్ రెడ్డి లేదా కేతిరెడ్డి వల్ల? చెప్పను, ఇప్పుడు చెప్పను. నేను తప్పు చెప్తే నువ్వు తప్పురా చెప్పింది అని చెప్పు, నేను క్షమాపణ చెప్పి ఇంటికాడ క్షమాపణ చెప్పుకుంటా. ఈ రోజు నేను ఒకటే అడిగేది, ఇండిపెండెన్స్ తర్వాత 1952లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తాడిపత్రిలో ఉన్నాం. ఫలానా 2 సార్లు రాష్ట్ర మెంబర్లు, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్, వీళ్ళందరి గురువు దివాకర్ రెడ్డి 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ ఇదే ఎంపీ అయినట్టు. అదే వెంకటరామలింగం నిలబడింది. రాజకీయం వేరే. నేను నిలబడితే ఇదే వెంకటరామన్ అడుగు, ఎక్కడ పెళ్లి కాడ కనిపించినా నేను వయసులో పెద్ద అయినా కానీ ఏ వెంకట్రావు బాగున్నాడు, నేను అందరినీ పలకరిస్తా. ఎవరు పలకరిందా? రాజకీయం వేరే, ఫ్రెండ్షిప్ వేరే. నేను ఒకటే అడుగుతున్నా, పొద్దున్న గోరంట్ల మాధవ్ గారు, ఆయన యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆ కాలంలో ఎవరికి వినేవాడు కాదు. ఆయనకు ఒక ఇది ఉండేవాడు, దివాకర్ రెడ్డికి అడుగు, ఆయన్ని అడుగుతారు. మాకు సహాయం చేసినాం. దివాకర్ రెడ్డి అంటే నీకు అమితమైన ప్రేమ లేదని చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు దివాకర్ రెడ్డి ఏదో అంటే ఆ రోజు రియాక్ట్ అయినావు యాజ్ అ పోలీస్ ఆఫీసర్. ఎస్, కరెక్ట్. నువ్వు ఎస్పీ దగ్గర పోయినావు, నేనే వద్దాను. అది ఎందుకంటే ఇష్టపుణ్య లేకపోయినా పార్టీ పరంగా వెంకటరామ్ పోవచ్చు, నేనే వద్దాను. శైలజనాలు పోవచ్చు, అందరూ పోవచ్చు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా మాధవ్ ఐపీఎస్ వాళ్ళు ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ వస్తారు? ఫస్ట్ ఒక స్టేషన్ కు వాళ్ళు అలాట్ చేసి నీ ద్వారా ఒక ఎస్ఐ, ఒక సిఐ ద్వారా వాళ్ళు ట్రైన్ అవుతారు. నువ్వు నిజం చెప్పు, నాకు తెలుసు. ఎందుకంటే నీకు తెలుసు, నీకు తెలుసు. వాట్ ఎస్పీ కెన్ డు? ఎస్, మీ పొద్దునలు ఏమంటారు, మాకే హైకోర్టు ఉందంట. ఇదే రవీంద్రారెడ్డిది ఏమైంది? వి వెంట్ టు లోయర్ కోర్ట్, దెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్, హై కోర్ట్, దెన్ ద బెంచ్, దెన్ వి వెంట్ టు ద ఇది కర్నూలు ఉందే దానికి పోయినాం. దాని తర్వాత వి వెంట్ టు ఢిల్లీ, వి వెంట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ రికార్డ్స్.
I have all the records. I'm going to send it to all the MLAs.